అనాథలంటూ లేని సమాజం కోసం 2010 సంవత్సరంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లోని చిన్న షెడ్లో సుశీలమ్మ అనే ఒక అనాథ తల్లితో అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు గట్టు శంకర్ గారు. అప్పుడు ఒక్కరితో ప్రారంభమైన ఈ సేవాశ్రమం నేడు 600 మంది అనాథలను చేరదీసి వారికి రక్షణ కల్పిస్తుంది. 13 ఏళ్ల పాటు ఇక్కడున్న రేకుల షెడ్లోనే ఉంటూ ఎండకు వానకు చలికి అనేక ఇబ్బందులు పడిన ఈ అభాగ్యుల కోసం దాతల సహాయంతో 5 అంతస్తుల శాశ్వత వసతి భవనాన్ని నిర్మించారు గట్టు శంకర్ గారు. ఇక 2023 నవంబర్లో ప్రారంభమైన శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు ఈ అభాగ్యులు. అనాథుల పాలిట ఆపద్బాంధవ నిలయమై వర్ధిల్లుతున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో నిర్భాగ్యులు మెరుగైన వసతి కోసం నిర్మించబడిందే ఈ 5 అంతస్తుల అనాథుల శాశ్వత వసతి భవనం. 2023 అక్టోబర్ 31 వరకు ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులు రేకుల షెడ్డుల్లోనే జీవించేవారు. చలికి వణుకుతూ, వానకు తడుస్తూ, ఎండకు మాడిపోతూ సుమారు 13 ఏళ్ల పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎప్పటినుంచో వారి అనాథుల బాధలను గమనిస్తున్న గట్టు శంకర్ గారు శ్రీ సోమనాథీశ్వరుడి అనుగ్రహంతో అనాథుల కోసం ఓ స్థిరమైన శాశ్వత వసతి భవనాన్ని నిర్మించాలని సంకల్పించారు. దాతల సహాయంతో, మానవ దేవుళ్ల సహకారంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఎన్నో బాధలను భరించి నాణ్యతలో రాజీ పడకుండా నాణ్యమైన వసతి భవనాన్ని నిర్మించారు. ఇక్కడున్న 600 మంది అనాథుల కోసమే కాకుండా భవిష్యత్తులో ఇక్కడికి వచ్చే నిర్భాగ్యులను దృష్టిలో పెట్టుకుని సుమారు 2000 మంది అనాథులు ఒకే చోట సేద తీరేలా 5 అంతస్తుల వసతి భవన నిర్మాణం జరిగింది. తరతరాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా పటిష్టమైన పిల్లర్లు, ఒకేసారి 400 మంది భోజనం చేసేలా భోజనశాల, అభాగ్యులు సేద తీరేందుకు ప్రతి అంతస్తులో విశాలమైన హాలును నిర్మించారు. అలాగే భవన నిర్మాణానికి విలువైన సాయం చేసిన దాతల శిలాఫలకాలను అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయటం జరిగింది. మానవ దేవుళ్ల సంపూర్ణ సహకారంతో 2023 నవంబర్ 1వ తేదీన వసతి భవన నిర్మాణానికి సహాయం అందించిన దాతల చేతుల మీదుగా రేకుల షెడ్డులో నుంచి శాశ్వత వసతి భవనంలోకి వెళ్లారు ఈ అభాగ్యులు. అప్పటి వరకు వసతిపరంగా పడిన బాధలకు స్వస్తి పలికి నేడు అనాథుల శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. 13 సంవత్సరాల పాటు రేకుల షెడ్లో ఉంటూ వాతావరణ పరంగా అనేక ఇబ్బందులు పడిన ఈ అభాగ్యులు నూతన వసతి భవనంలో సంతోషంగా జీవిస్తున్నారంటే అందుకు సేవామూర్తులైన మీరే వారి పాలిట దేవులు. నిర్భాగ్యుల చిరునవ్వులకు కారణమైన మీలాంటి మానవ మహనీయుల మనోభిష్టాలను ఆ పరమేశ్వరుడు తప్పక నెరవేర్చి మీ లక్ష్యాలను అందుకునేలా చేస్తాడు. ప్రస్తుతం 600కు పైగా అభాగ్యులు ఈ నూతన భవనంలో ఆశ్రయం పొందుతున్నారు. మీ దృష్టికి వచ్చినటువంటి నిర్భాగ్యులను కూడా ఈ అన్నపూర్ణ నిలయానికి తీసుకొచ్చి వారికి పునర్జన్మను ప్రసాదించండి.